ప్రియం లిక్కర్ రేట్లు పెరగబోతున్నాయట. దేనికి అంటే పైసలు లేవు కాబట్టి మద్యం బాగా తాగుతున్నారు జనం కాబట్టి దాని మీద కొంత రేటు పెంచితే జనం తాగరా? జనం ఎంత పెట్టినా తాగుతారు. సో కాబట్టి మరింత ఆదాయం వస్తుంది అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. ఇప్పుడు మందు లేకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మనం సాధించిన గొప్ప ప్రగతి ఏంటంటే జనాలు బాగా తాగుతున్నారు ఒకటి, బాగా తాగిస్తుంది గవర్నమెంట్ ఒకటి, ఆ డబ్బులతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. పుసుక్కున ఈ మద్యం తాగుడు ఒక 10 రోజులు జనం ఆపేస్తే, 10 రోజులు ఎందుకు 2 రోజులు ఆపేస్తే ప్రభుత్వం ఒక్కసారిగా కుప్పగులుతుంది, ఒకటేసారిగా అంతే. ఇక అంటే ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఆర్థిక లోటు భర్తీ కోసం త్వరలో ధరల పెంపు. సర్కారు ముందు 2 ప్రతిపాదనలు ఉన్నాయట. బాటిల్ పైన నిర్దిష్ట మొత్తం పెంచి పన్నుల పునర్వ్యవస్థీకరణ. వార్షిక ఆదాయం బాటిల్ పైన నిర్దిష్టంగా కొంత మొత్తం పెంచాలా, లేదంటే దీనికి ట్యాక్సులు వీటికి సంబంధించిన దాని విషయంలో ఏమైనా చేంజెస్ తీసుకురావాలన్నా. వార్షిక ఆదాయం అంటే ఒక సంవత్సర ఆదాయం 4000 కోట్ల వరకు పెరిగే అవకాశం అట. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు భర్తీ కోసం త్వరలో మద్యం ధరలు పెంచడానికి సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఇటీవలే బీర్లపైన 15% ధరలు సర్కారు పెంచింది. మద్యం ధరల పెంపునకు ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ అధికారులు 2 రకాల ప్రతిపాదనలు సమర్పించారు. మద్యం బాటిల్ పైన 10 రూపాయలకు పెంచడంతో పాటు పన్నుల విధానం పునః సమీక్షించి పన్నులు పునర్వ్యవస్థీకరించాలని సూచించినట్టుగా సమాచారం. బాటిల్ పైన 10 రూపాయల చొప్పున పెంచితే అదనంగా నెలకు 180 కోట్లు, పన్నుల పునర్వ్యవస్థీకరణతో బాటిల్ పైన 20 రూపాయల చొప్పున 360 కోట్ల ఆదాయం వస్తుందని అంచనాలు రూపొందించారు. దీని ప్రకారం మద్యం అమ్మకాలతో వార్షిక ఆదాయం 2000 నుంచి 4000 కోట్ల వరకు పెరగబోతున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా ఆదాయం 27,600 కోట్లు వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. చీప్ లిక్కర్ మినహాయిస్తే ప్రీమియర్ బ్రాండ్ల మద్యం ధరలు పెంచాలని యోచిస్తున్న సర్కార్ ఈ విషయమై త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఒక పని చేయండి, ఇప్పుడు ఆ 4000, 5000 బాటిల్ ఉంటాయి కదా, దాన్ని 10,000, 20,000 చేసేయండి. పైసలు ఉండే ఎట్టయినా తాగుతారండి, ఏముందాడా? ఇప్పుడు బడా లీడర్లు పెద్ద పెద్దోళ్ళు తాగే బాటిల్స్ ఉంటాయి కదా, వాటి మీద పెంచండి, ఒక 500% పెంచండి. ఈ మద్యం నియంత్రిస్తారేమో, ఇప్పుడు నిషేధించమని ఎవడు అడుగుతలేడు, కనీసం నియంత్రణ ఉంటుందేమో అనుకుంటే ఈ స్థాయిలో పెరిగిపోతున్నది చూడండి.